హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను శివ. అమరన్ శివకార్తికేయన్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా వచ్చినటువంటి ఈ తమిళ సినిమా తెలుగు ప్రజలు కూడా ఓ ఊపు ఊపేసింది. ముఖ్యంగా చెప్పాలంటే అమ్మాయిలందరూ కూడా సాయి పల్లవికి అట్రాక్ట్ అయ్యి సినిమా కలెక్షన్స్ అమాంతం పెంచేశారు. సో ఒక తమిళ సినిమాకి తమిళనాడులో క్రేజ్ ఉండడం మామూలే, బట్ ఆంధ్రప్రదేశ్ లో కూడా క్రేజ్ తెచ్చుకోవడం మామూలు విషయం అయితే కాదు. మొత్తానికి అమరన్ సినిమా చాలా సక్సెస్ఫుల్ గా అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా రిలీజ్ అయ్యి చాలా సక్సెస్ఫుల్ గా థియేటర్స్ దగ్గర నుంచి మంచి కలెక్షన్స్ రాబట్టింది. బట్ ప్రెసెంట్ ఈ సినిమాకు ఒక చొక్కు ఎదురైందనమాట. సో ఈ సినిమాలో వరదరాజన్ ముకుందన్ అనేటటువంటి ఒక ఆర్మీ ఆఫీసర్ ఒక బయోపిక్ ని తీయడం జరిగింది శివకార్తికేయన్. ఇందులో ఇందు రెబెకా వర్గీస్ అనేటటువంటి క్యారెక్టర్ సాయి పల్లవి గారు పోషించడం జరిగింది. రాజ్ కుమార్ పెరేస్వామి డైరెక్షన్ లో వచ్చినటువంటి ఈ సినిమాని ఉలగరాయగన్ కమల్ హాసన్ గారు అయితే ప్రొడ్యూస్ చేశారు. సో చాలా సక్సెస్ఫుల్ గా రిలీజ్ అయినటువంటి ఈ సినిమా నిజంగానే ఆ లెవెల్లో కలెక్షన్స్ రాబట్టింది. బట్ రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించి కాస్త కాంట్రవర్సీ ఇరుక్కుందనమాట ఒక సీన్. ఈ సినిమాలో చూసుకున్నట్లయితే ముకుందన్ వరదరాజన్ అనేటటువంటి క్యారెక్టర్ ఒక నెంబర్ ని చెప్తుందనమాట, మొబైల్ నెంబర్ ని. అండ్ సినిమా చూసినప్పుడు కూడా ఈ నెంబర్ ఎలా ఫుల్ గా చెప్పేస్తారు అనుకున్నాం. బట్ నార్మల్ గా ఏంటంటే మూవీస్ లో ఇన్ కేస్ మనకి శివమణి సినిమాలో కూడా మొబైల్ నెంబర్ చెప్తారు కదా, లైక్ ఏంటంటే ఒకటి వాళ్ళు వాడే నెంబర్ అయినా ఉండాలి, లేదా ఆ నెంబర్ అసలు అందుబాటులో లేదు, అది పరిగణలోకి లేదంటారు కదా, లైక్ అటువంటి వర్షన్లో ఉండాలి. అంటే ఆ నెంబర్ ఎవరు కూడా యూజ్ చేయనటువంటి నెంబర్ని మామూలుగా సినిమాస్ లో యూజ్ చేస్తారు. బట్ ఈ సినిమాలో యూజ్ చేసినటువంటి ఒక నెంబర్ ఒక కుర్రాడిది, అంటే కాలేజ్ స్టూడెంట్ అవ్వటం వల్ల సో ఆ కాలేజ్ స్టూడెంట్ కి రెగ్యులర్ గా ఫోన్స్ వస్తున్నాయంట. సో దీనివల్ల అతను కష్టపడి చదువుకున్నటువంటి చదువు చాలా డిస్టర్బెన్స్ అవుతుందని మొత్తం మీద అమరన్ సినిమా మీద కేసు వేయడం జరిగిందనమాట కోర్టులో. అందులోను కాంపన్సేషన్ కింద 1,10,00,000 రూపాయలు డిమాండ్ చేశారంట. మరి ఈ అబ్బాయి ఎవరు, ఏ ఊరు అనేటటువంటి డీటెయిల్స్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇన్ కేసు మెన్షన్ చేస్తే ఆ అబ్బాయిని ఇంకా డిస్టర్బ్ చేస్తారని మొత్తం మీద గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయలేదు. కానీ ఓవరాల్ గా కోర్టులో కేసు వేయడం వల్ల మరి అమరన్ మూవీ టీమ్ దీన్ని యాక్సెప్ట్ చేస్తుందా, నిజంగా కాంపన్సేషన్ పే చేస్తుందా అని చాలా మంది మొత్తం మీద డౌట్ గా మాట్లాడుతున్నారు. సో ఉలగనాయగన్ కమల్ హాసన్ ఇప్పటికే విశ్వరూపం సినిమాస్ లో రీసెంట్ గా వచ్చినటువంటి భారతీయుడు 2 సినిమా కూడాను చాలా వరకు కోర్టులోనే నడిచింది. ఇక ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఈ సినిమా కూడా మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కేసరికి కమల్ హాసన్ తో సినిమా అంటే కోర్టు మెట్లు ఎక్కడం ఖాయమని చాలా మంది మూవీ టీమ్స్ వాళ్ళందరూ అనుకుంటున్నారంట. బట్ ఓవరాల్ గా ఈ కోర్టు కేసు ఎంత దూరం వెళ్తుందో చూడాలి మరి. సో మీరు ఎవరైనా సరే అమరన్ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది, నిజంగా అందులో మీరు ఈ నెంబర్ని గమనించారన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.